హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. కల్కి 2898 AD. ఈ సినిమా మీద నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది సినిమాలాగా తీయడానికి పాసిబుల్ అవుతుందా? కల్కి అనగానే నాకు మొత్తం వేరే విజువల్స్ వస్తున్నాయి, అంత డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ ఈ కల్కి చూస్తుంటే మాత్రం ఇది ఇంకోలాగుంది. ఈ కల్కి మనమందరం అనుకునే కల్కియేనా లేక ఇంకేదైనా చేస్తున్నారా అని ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఆలోచిస్తే ఇది అసలు సినిమాలాగా వర్కౌట్ అయ్యేలాగా అనిపించట్లేదే అని అనిపిస్తుంది నాకు. ఆ డౌట్స్ ఏమున్నాయి, ఎందుకు నాకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది, ఏమవుతుంది అని క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకిప్పుడు రామాయణం మహాభారతం మీద పూర్తి ఐడియా ఉంది. ఆ మనుషులు ఎట్లుంటారు, వాళ్ళ స్టోరీస్ ఏంది, వాళ్ళ కల్చర్ ఏంది అని. సో అదంతా మనకు తెలుసు కాబట్టి రామాయణం మహాభారతం అనగానే ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంది మనకు, ఏది ఏంది అని. కానీ కల్కి అనగానే మన మైండ్లో ఏది స్ట్రైక్ కాదు. కల్కి శంబాల నగరంలో ఉంటాడంటారు కానీ శంబాల్ ఎక్కడుంటుందో కూడా తెలియదు, ఎట్లుంటుందో కూడా తెలియదు. కల్కి ఎక్కడి నుండి వస్తాడంటారు కానీ ఎట్లా వస్తాడో కూడా తెలియదు. ఇట్లా చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఊహలన్నింటినీ చూపిస్తాడా? శంబాల నగరం ఇట్లనే ఉంటుంది, ఇదే శంబాల నగరం, ఇదే దీని కథ అని చూపిస్తాడా? చూపించి కూడా మనల్ని నమ్మింపజేయగలుగుతాడా? ఇదే వాస్తవం రా అన్నంత ఫీల్డ్కి తీసుకురాగలుగుతాడా? ఇప్పుడు కలియుగంలో ఏంటిది, మొత్తం అసత్యం అధర్మం చేస్తారు, చెడే పాటిస్తారు ప్రజలందరూ అని అన్నప్పుడు విలన్ అవసరమేముందిడా? విలన్ కావాలనుకుంటే ఈడ ఉన్న ప్రజలందరూ విలన్సే అవుతారు, కలే ప్రజలు అవుతారు. ఒకవేళ వాడు ఆ విలన్ అనే పాయింటే కరెక్ట్ అనుకుంటే వాడు ప్రజలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడు అనుకునే విధంగా చెడుదారులు తీసుకుపోతాడా? సో ఈ డౌట్స్ వల్ల కల్కి సినిమాలో విలన్ అనే పాయింటే బేస్లెస్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారం మన పురాణాల్లో ఎట్లుంది, కల్కి అనేటోడు ఒక తెల్లని గుర్రం మీద ఒక ఖడ్గం పట్టుకొని వస్తాడు, భూమి మీద సత్యాన్ని ధర్మాన్ని నిలబెడతాడు అని ఉంటుంది. అంటే ఏందిడా, కల్కి అనేటోడు మన మనిషే కాదు. వాడు దేవుడా, వాడు విష్ణు అవతారమా, ఇంకేదన్నా కానీ వాడైతే మన మనిషి అయితే అస్సలు కాదు. కానీ ఈ కల్కి సినిమాలో మాత్రం ఇప్పటివరకు చూసిన కంటెంట్లో మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఇంకేందంటే వాడు మన టెక్నాలజీని యూజ్ చేస్తున్నాడు, కొత్త కొత్త ఇన్వెన్షన్ చేస్తుండు. వాడే ఒక గాడ్ పర్సన్ లాంటి వ్యక్తి అయినప్పుడు వానికి టెక్నాలజీతో అవసరమే లేదు. ఇదంతా చూస్తుంటే ఆ ప్రభాస్ కల్కిలాగా అనిపిస్తలేడు నాకు. ఎంత ట్రై చేసినా నాకు యాక్సెప్ట్ అవుతలేదు అది. ఇప్పుడు అశ్వత్థామ గ్లిమ్స్లో అమితాబ్ బచ్చన్ అంటాడు కదా, అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైందని. అంటే అప్పుడే కల్కి వస్తాడా? వస్తే అశ్వత్థామ కల్కిని ఎట్లా గుర్తుపడతాడు? కల్కి భైరవే అనుకున్నా, లేదా దీపికా పదుకోన్ కడుపులో ఉన్న బిడ్డనే కల్కి అనుకున్నా కానీ వాడే కల్కి అని అశ్వత్థామకి ఎట్లా తెలుస్తుంది? అశ్వత్థామ వాడిని ఎట్లా గుర్తుపడతాడు? వానితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తాడు? ఈ డౌట్ ఎందుకంటే, ఇప్పుడు కల్కి వస్తాడనే అనుకుందాం. ఒకవేళ వస్తే కల్కిలానే వస్తే గుర్తుపడతాడు, కానీ మనిషిలాగా మామూలుగా వస్తే ఎందుకు గుర్తుపడతాడు? ఇదే బిగ్గెస్ట్ డౌట్ ఈ పాయింట్లో. సరే, ఇప్పుడు అశ్వత్థామ వస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. మరి కల్కి వస్తున్నాడంటే మిగతా 6 చిరంజీవులు కూడా వస్తారా? వచ్చినా ఏం చేస్తారు? మిగతా 6 చిరంజీవులు ఎవరు అంటే హనుమంతుడు, విభీషణుడు, పరశురాముడు, వ్యాసుడు, బలిచక్రవర్తి, కృపాచార్యుడు, మన అశ్వత్థామతో కలిపి మొత్తం 7 చిరంజీవులు. వీళ్ళనే సప్త చిరంజీవులు అని అంటారు. ఈ మిగతా 6 చిరంజీవులు కూడా వచ్చారే అనుకుందాం. ఈ హనుమంతుడు, విభీషణుడు, బలిచక్రవర్తి, పరశురాముడు, కృపాచార్యుడు వీళ్ళందరూ పరాక్రమవంతులు. కల్కికి యుద్ధంలోనో ఎందులోనో సహాయం చేయొచ్చు. కానీ ఈ వ్యాసుడు వచ్చి ఏం చేస్తాడు? కల్కికి ప్రాథమిక విద్యను అందించడానికా, లేకపోతే కల్కి చేసే కథలు యుద్ధాలన్నీ రాయడానికా? వాటెవర్లే. కానీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కల్కి ఇట్లా మామూలు మనిషిలాగా రావడమే అంత యాక్సెప్టింగ్ అనిపిస్తలేదంటే ఆ వెపన్స్ ఇంకా వరస్ట్గా ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా ఉన్నాయి. మారుస్తామని చెప్పిండు, మరి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో ఇప్పటి వరకు ఉన్న డౌట్స్ అన్నీ వదిలేసిన ఇప్పుడు కల్కి అగెనిస్ట్ ఎవరనేది అర్థమవుతలేదు. కల్కి అగెనిస్ట్ విలనా, కల్కి అగెనిస్ట్ ప్రజలా? ఏం చేస్తాడు ఆయన వచ్చి? ఆ సత్యాన్ని ఏం చేసి నిలబెడతాడు? ధర్మాన్ని పాటించని ప్రజలందరినీ వేసేస్తాడా? లేక కలి అనే విలన్ గాని సంపంగానే ప్రజల్లో ఉన్న చెడు మొత్తం ఆడితో పాటు తీసుకుపోతాడా? అసలు ఎట్లా నిలబెడతాడు ఆ సత్యాన్ని? సో ఈ నాగశ్విన్ ప్రతిదీ స్క్రాచ్ నుండి చెప్తా అంటున్నాడు. ఇట్లా ప్రతిదీ స్క్రాచ్ నుండి తీసుకురావాలంటే ఇది ఒక్క సినిమాలో అయ్యే ముచ్చట కాదు. సిరీస్లాగా ఒక 4-5 సినిమాలు తీయాల్సి వస్తుంది. మరి ఇంత లాంగ్ డ్యూరేషన్లో ఈ కల్కి మీద ఇంట్రెస్ట్ ఎట్లా హోల్డ్ చేసి పెడతాడు? అసలు ఇదంతా ఎట్లా వర్కౌట్ చేయగలుగుతాడు అనేదే బిగ్గెస్ట్ డౌట్. అందుకే నాకు ఈ సినిమా మీద అంత హోప్స్ ఏం వస్తలేవు. ఆయన ఏం చేస్తాడో చూద్దామని కూర్చుని అంతే. సో దట్స్ ఇట్ ఫర్ కల్కి. ఇందులో మీకు కూడా ఏమన్నా రిలేటబుల్ పాయింట్స్ ఉంటే చెప్పండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా.